సో అలాయ్ భలే కార్యక్రమం అది నాన్నగారు మొదలుపెట్టినప్పుడు ఏంటి ఆంతర్యం? దాన్ని ఎలా మీరు కార్యక్రమం కొనసాగిస్తున్నారు? తెలంగాణ ఉద్యమం టైంలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక వేదిక మీద ఉండాలి. కక్షలు, సాధింపులతోటి వచ్చే ఉద్యమం గాదు. అందరం కలిసి నడిస్తే వస్తది అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం అలాయ్ భలే. తెలంగాణ వచ్చిన తర్వాత మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ప్రతి సంవత్సరం కొత్త యువతరానికి మన సంస్కృతి చూపియడం, దేశం నలుమూలల నుంచి రాజకీయ నాయకుల్ని గానీ, సినిమా యాక్టర్స్‌ని గానీ తీసుకొచ్చి మన సంస్కృతిని చూపియడం, దాన్ని గౌరవించడం అట్లా ఆ ఎజెండాతో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. సక్సెస్‌ఫుల్లీ 20 ఇయర్స్ అయిపోయింది ప్రోగ్రామ్ చేపట్టి. దేవుడి దయ వల్ల అంటే చాలా మందికి ఈ ప్రోగ్రామ్ రీచ్ అవ్వడము, చాలామంది కళాకారులు మనం ఈ డయస్ నుంచి ఉన్న వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ రావడము, 2 ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఫస్ట్ వేదిక కూడా అలాయ్ భలే. సో అట్లా దాని ఇంపార్టెన్స్ రోజు రోజుకి పెరగడము, ఆ ఉద్దేశం మట్టుకు అట్లే ఉంది. ఆ తెలంగాణ సంస్కృతిని చూపివ్వాలి అన్న ఉద్దేశం మట్టుకు అట్నే అలైవ్గా పెట్టి కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇప్పుడున్న అంటే ఇప్పుడు నిజంగానే ఒక ఉత్తేజితమైన ఒక చైతన్యభరితమైన వాతావరణం అయితే వచ్చింది. అందరూ ఏదో దూసుకెళ్ళాలి అని దేశవ్యాప్తంగా కూడా. సో ఖచ్చితంగా అది ఒప్పుకోవాలి.